హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఆర్పి. ఈరోజు నిఫ్టీ ఫ్లాట్గా క్లోజ్ అయిందని చెప్పొచ్చు. -7 పాయింట్స్, 24,406. అదే ఓపెనింగ్ మాత్రం గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. సో మోస్ట్లీ హైయర్ లెవెల్లో క్లోజ్ అయింది. ఇంకొకటి మనకి మంత్లీ F&O ఎక్స్పైరీ ఎఫెక్ట్ కూడా మార్కెట్లో ఉంది ఈరోజు. అయితే ఓవరాల్గా మార్కెట్ చూస్తే నిఫ్టీ 50 స్టాక్స్లో 22 పాజిటివ్ ఉంటే 28 నెగిటివ్లో క్లోజ్ అయ్యాయి. టాప్ పెర్ఫార్మర్ టాటా మోటార్స్ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి బాగా పెరుగుతూ ఉంది. ఈరోజు 6% పెరిగింది. తర్వాత ONGC, SBI లైఫ్, BPCL ఇవన్నీ కూడా పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. నెగిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్లో చూస్తే మనకి టాప్లో ఉన్న స్టాక్ యాక్సిస్ బ్యాంక్ దాదాపు 5% మైనస్లో క్లోజ్ అయింది. దాని తర్వాత నెస్లే ఇండియా, టైటాన్, ICICI బ్యాంక్, టాటా స్టీల్, శ్రీరామ్ ఫైనాన్స్, తర్వాత ఇండస్ ఇండ్ బ్యాంక్, LTIM ఇవన్నీ కూడా నెగిటివ్గా క్లోజ్ అయ్యాయి. సో నెక్స్ట్ మనం నిఫ్టీకి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో మనకి ఈ లెవెల్లో ఎలాంటి మార్పు లేదు. 24,330. ఈరోజు ఇంట్రాడేలో దానికన్నా కిందికి వచ్చింది. అంటే ఓపెనే దీనికన్నా కింద ఓపెన్ అయింది, కానీ మళ్ళీ క్లోజింగ్ వచ్చేసరికి ఈ లెవెల్ కన్నా పైన క్లోజ్ అయింది. కాబట్టి మన లెవెల్లో ఎలాంటి మార్పు ఉండదు. క్లోజింగ్ బేసిస్లో దీనికన్నా కింద క్లోజ్ అయితే మాత్రం నెగిటివ్ బాయస్తోని మనం ట్రేడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు హైయర్ లెవెల్లో రెసిస్టెన్స్ పాయింట్స్ చూస్తే 24,480, దాని తర్వాత 24,630, డౌన్ సైడ్ 24,100, తర్వాత 24,075. ఇది జోన్ మనకి క్రూషియల్ జోన్ లాగా ఉంటుంది. వన్స్ ఇది బ్రేక్ అయితే మాత్రం షార్ప్ ఫాల్ ఉండొచ్చు టువర్డ్స్ 23,800, తర్వాత 23,545. ఇవి రెండు మనకి టెక్నికల్గా సపోర్ట్ లెవెల్స్ డౌన్ సైడ్ ఇన్ కేస్ 2400ని బ్రీచ్ అయితే. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ మాత్రం వీక్గానే ఉంది స్టిల్, ఎందుకంటే యాక్సిస్ బ్యాంక్ చాలా డౌన్ అయింది కదా, దాని ఎఫెక్ట్ మనకి బ్యాంక్ నిఫ్టీలో కనపడింది. అదే లోయర్ లెవెల్లో ఈరోజు సపోర్ట్ ఏదైతే తీసుకుందో అది చాలా మనకి ఇంపార్టెంట్ లెవెల్. ఒకటి 50 డే సింపుల్ మూవింగ్ యావరేజ్, మంత్లీ పివోట్ లెవెల్ అండ్ ఎంటైర్ ర్యాలీని రీట్రేస్మెంట్ లెవెల్ చూస్తే 38.2% రీట్రేస్మెంట్ లెవెల్. సో ఇట్లా చూసుకుంటే ఈ లెవెల్కి చాలా ఇంపార్టెంట్ ఉంది 50,530 ఆర్ 550 లెవెల్స్. సో ఇది బ్రేక్ అయితే మాత్రం షార్ప్ ఫాల్ ఉండొచ్చు టువర్డ్స్ 49,700 ఫస్ట్ సపోర్ట్ లాగా ఉంటుంది. ఇది కూడా బ్రేక్ అయితే 48,865. ఇవి రెండు సపోర్ట్ లెవెల్స్ లాగా ఉంటాయి డౌన్ సైడ్ లో. అండ్ హైయర్ సైడ్ మనకి ఇమీడియట్ రెసిస్టెన్స్ 50,980. దీన్ని బ్రేక్ చేస్తే మాత్రం 51,389. ఇవి రెండు రెసిస్టెన్స్ లెవెల్స్. మన కీ లెవెల్ 52,110. కీ లెవెల్ కన్నా పైన డే క్లోజ్ అయితేనే మనం పాజిటివ్ బయాస్ తోని ట్రేడ్ చేసుకోవచ్చు నిఫ్టీ బ్యాంక్ లో. నెక్స్ట్ మనం కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. దానికన్నా ముందుగా రోల్ ఓవర్ డేటాని ఒకసారి చూద్దాం. రోల్ ఓవర్ డేటా చూస్తే మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ పరంగా రోల్ ఓవర్ జరిగిన స్టాక్స్ అనుకోవచ్చు. హెవీ రోల్ ఓవర్ జరిగింది SBI కార్డ్, తర్వాత నౌకరీ, JK సిమెంట్, MFSL, ఆల్కెమ్ ల్యాబొరేటరీస్, LTTS, ICICI బ్యాంక్, M&M ఫైనాన్స్, హ్యావెల్స్, బాష్ ఇవన్నీ కూడా హెవీ రోల్ ఓవర్స్ జరిగాయి. సో మనకి ఇక్కడ SBI కార్డ్ చూస్తే 96% రోల్ ఓవర్ జరిగింది. సో కాబట్టి కొంచెం ఈ స్టాక్స్ని ఏదైతే మోర్ దెన్ 90% రోల్ ఓవర్స్ జరిగాయో ఆ స్టాక్స్లో మనం కొంచెం కాన్సన్ట్రేట్ చేయొచ్చు. మనం టెక్నికల్గా చార్ట్స్ పెట్టుకొని ఆ చార్ట్స్ చూసుకుంటూ ప్రైస్తో పాటు రోల్ ఓవర్ పెరిగి ప్రైస్ కూడా పెరిగింది అనుకోండి, సో దాన్ని మనం కొంచెం పాజిటివ్ కింద కన్సిడర్ చేయొచ్చు. అట్లాంటి స్టాక్స్ని కొంచెం జాగ్రత్తగా ఐడెంటిఫై చేసి వాటికి టెక్నికల్ లెవెల్స్ ప్రకారం చూసుకోవచ్చు. దీంట్లో చూస్తే మనకి నౌకరీ, తర్వాత SBI కార్డ్ ఇవి రెండు కొంచెం, దాంతోపాటు JK సిమెంట్, ఈ మూడు స్టాక్స్ని మనం మానిటర్ పెట్టుకొని దాంట్లో ట్రేడ్ ప్లాన్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కొన్ని స్టాక్స్ని ఐడెంటిఫై చేసిన స్టాక్స్లో నుంచి కొన్నిటిని టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. ఫస్ట్ ఒకసారి నౌకరీ చూద్దాం, దాని తర్వాత అదర్ స్టాక్స్. తెలుసు ప్రతిరోజు నేను కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చెప్తున్నాను. నిఫ్టీకి లెవెల్స్, అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్. సో వీటితో పాటుగా అప్పుడప్పుడు కొన్ని ఆప్షన్స్ లో ఎలా ట్రేడ్ చేయొచ్చో కూడా మనం కొన్ని వీడియోస్ లో చెప్పడం జరుగుతూ ఉంది. సో స్టాక్ మార్కెట్ లో మీరు నేర్చుకోవాలనుకుంటే మేము రెగ్యులర్ గా 100 days మెంటర్షిప్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ బ్యాచ్ ఈ మంత్ 31st నుంచి స్టార్ట్ అవుతుంది. జూలై 31st నుంచి నెక్స్ట్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. 100 days మెంటర్షిప్ ప్రోగ్రామ్. ఇది ఎందుకు 100 days మెంటర్షిప్ ప్రోగ్రామ్ కి అంత వాల్యూ ఉంది, ఎందుకు చాలా మంది జాయిన్ అవుతున్నారంటే ఇక్కడ మీకు దాదాపుగా 4 months పాటు మీరు నేర్చుకోవచ్చు. దాంతో పాటుగా మీరు నేర్చుకున్న దాన్ని ఫైన్ ట్యూన్ చేసుకోవచ్చు. మీకున్న డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవడానికి ఇన్ని రోజులు టైం ఉంటుంది. అండ్ ఈ లోపలే ప్రతి శుక్రవారము మాకు లైవ్ మార్కెట్ క్లాస్ ఉంటుంది. అంటే మార్కెట్ జరిగేటప్పుడే మనకి
క్లాస్ ఉంటుంది. సో అక్కడ మనం కొన్ని స్టాక్స్ని ఐడెంటిఫై చేయొచ్చు. నెక్స్ట్ వీక్లో 10 డేస్లో 15 డేస్లో మొమెంటంలో వచ్చే స్టాక్స్ ఏంటి, వాటిని సెలెక్ట్ చేసుకొని వాటికి ట్రేడ్ ప్లాన్ తయారు చేసుకొని మనం ఎక్కడ ఎంట్రీ కావచ్చు, స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి, మనకి ఎక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి. అదేవిధంగా లాంగ్ టర్మ్లో ఎలాంటి స్టాక్స్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. కొంచెం లాంగ్ టర్మ్ మేబీ 6 మంత్స్ 1 ఇయర్ టైం ఫ్రేమ్లో 25% 30% రిటర్న్స్ ఇచ్చే స్టాక్స్ని మనం ఎట్లా ఐడెంటిఫై చేస్తాం, ఇవన్నీ నేర్చుకోవడానికి మీకు ఈ 100 days మెంటర్షిప్ ప్రోగ్రామ్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా జాయిన్ కండి. ఇతర వివరాల కోసం ఇక్కడ ఉన్న వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్, ఇది ఇన్ఫో ఎడ్జ్. ఇక్కడ చూస్తే మనకి కన్సాలిడేట్ అవుతుంది ప్రైస్, బట్ మొమెంటం వైజ్గా చూసినప్పుడు ఈ కన్సాలిడేటెడ్ జోన్ని బ్రేక్ చేసే అవకాశాలు చాలా ఎక్కువ కనపడుతున్నాయి మనకి. వన్స్ ఇప్పుడు ఈ రోజు హై ఏదైతే ఉందో ఈ రోజు హైని బ్రేక్ చేస్తే మాత్రం మొమెంటం స్ట్రాంగ్ ఉండొచ్చు. సో ఇక్కడ మనకి 6,600 అండ్ 7,000 అంటే 400 రూపీస్ ఒక కన్సాలిడేటెడ్ జోన్ ఇది. సో దీన్ని బ్రేక్ చేస్తే మాత్రం ఇది 7,500 లెవెల్ని టెస్ట్ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అయితే వీక్నెస్ ఓన్లీ 6,800 కన్నా కింద డే క్లోజ్ అయితే మాత్రం కొంత వీక్నెస్ రావచ్చు, మేబీ మళ్ళీ కొన్ని రోజులు కన్సాలిడేట్ కావచ్చు. అయితే దీంట్లో ఒక బ్రేక్అవుట్ ట్రేడ్ కోసం మాత్రమే మనం ప్లాన్ చేయాలి. వన్స్ బ్రేక్అవుట్ ట్రేడ్ ప్లాన్ చేస్తే 6,800ని మన స్టాప్ లాస్ అనుకోవాలి. హైయర్ లెవెల్లో 7,400 ఆర్ 7,500 లెవెల్స్ దగ్గర మన ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి. సింపుల్ ట్రేడ్ ప్లాన్ నౌకరీ. నెక్స్ట్ స్టాక్ వచ్చి ఎస్బీఐ లైఫ్. ఎస్బీఐ లైఫ్లో ఈరోజు స్ట్రాంగ్ మొమెంటం కనపడింది. దాదాపుగా 3.8% ప్రైస్ పెరిగింది. ఇంకొకటి ఈరోజు స్ట్రాంగ్ బ్రేక్అవుట్ ఇచ్చింది ప్రీవియస్ హైని. ఇక్కడ మనం స్టాక్ని గమనిస్తే ఈ లెవెల్ని ఎప్పుడైతే బ్రేక్అవుట్ చేసిందో అది స్ట్రాంగ్ మొమెంటం కనిపించింది. సో 1660 లెవెల్ ఆర్ 65 1660 1665 లెవెల్ ఏదైతే ఉంది ఇది కొంత టెక్నికల్ రెసిస్టెన్స్ లెవెల్. కాకపోతే ఇక్కడ చూస్తే మనకి ప్యాటర్న్ చాలా డీసెంట్ ప్యాటర్న్ కనపడతా ఉంది. ఇక్కడి నుంచి ర్యాలీగా వెళ్ళింది మనకి. సో ఇక్కడ తీసుకుంటే ఇది స్ట్రాంగ్ ర్యాలీ ఇక్కడ వరకు, తర్వాత ఒక పుల్ బ్యాక్. ఈ పుల్ బ్యాక్ చూస్తే మనకి ఇది ఓన్లీ 23.6% మాత్రమే పుల్ బ్యాక్ ఇచ్చింది. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఫర్దర్గా ర్యాలీ ఎక్స్టెండ్ అవుతా ఉంది. ఈ ర్యాలీ ఎక్స్టెన్షన్లో ఫస్ట్ రెసిస్టెన్స్ 1723. వన్స్ దాన్ని కూడా క్రాస్ చేసి పైకి వెళ్తే మాత్రం ఇంకా ఫర్దర్గా హైయర్ లెవెల్కి వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ 1812 ఆర్ 1800 1810 ఆ లెవెల్స్ దగ్గర ప్రాఫిట్ బుకింగ్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు 1695 ఉంది. ఇంట్రాడే పుల్ బ్యాక్స్ వస్తే మాత్రం ఒక మంచి బాయింగ్ ఆపర్చునిటీ కింద తీసుకోవచ్చు. సో 1695 అంటే మేబీ 1670 ఆర్ 16 పివోట్ లెవెల్ అనుకోవచ్చు. సో ఈ రోజు జరిగిన ట్రేడింగ్కి రేపు పివోట్ లెవెల్ వస్తుంది మనకి. ఆ పివోట్ లెవెల్ దగ్గర కూడా మనం దీంట్లో లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు. 1620 కన్నా కిందకు వస్తే దీంట్లో ప్రాబ్లమాటిక్ ఉండొచ్చు, అంటే కొంత ప్రాఫిట్ బుకింగ్ లాంటిది హెవీగా రావచ్చు. సో 1620ని మన స్టాప్ లాస్ అనుకోవచ్చు. హైయర్ లెవెల్లో 1723 కన్నా కూడా నెక్స్ట్ లెవెల్ని మనం ప్రాఫిట్ టార్గెట్ లాగా పెట్టుకోవచ్చు. 1800 ఆర్ 1810 ఆ లెవెల్స్కి వచ్చినప్పుడు దీంట్లో ప్రాఫిట్ తీసుకోవచ్చు. ఇది ఎస్బీఐ లైఫ్. రేపు వీడియోలో మళ్ళీ 2 స్టాక్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.